నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. అన్నమయ్య జిల్లా రాజంపేటలోని రీజెన్సీ నలంద విద్యాసంస్థల విద్యార్థులు ఇంటర్మీడియట్ ఫలితాలలో జయభేరి మోగించి మంచి ఫలితాలను సాధించిన సందర్భంగా విద్యార్థులను నలంద విద్యా సంస్థల అధినేత జిఎన్ నాయుడు అభినందించారు. ఆ తరువాత సిఏఓ విజయ్ చందు మరియు ప్రిన్సిపల్ సుబ్బారాయుడు మాట్లాడుతూ భవిష్యత్తులో కళాశాలలో విద్యా ప్రమాణాల పెంచి రాష్ట్రంలోనే రీజెన్సీ నలంద విద్యాసంస్థలకు మంచి పేరు తీసుకొస్తామని అన్నారు. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఫలితాలలో శివలక్ష్మి, నవ్య, శ్రీ, ఇంద్రజ్, రుక్సానా బేగం, ధృతిక మరియు సెకండ్ ఇయర్లో మల్లిక, తేజస్విని, సంధ్య రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించారని ఈ సందర్భంగా వారు తెలియజేశారు. 465 మార్కులు సాధించినటువంటి ఇద్దరు విద్యార్థినులు, ఒక విద్యార్థి, మొత్తం వాళ్ళు జూనియర్ ఎంపీసీ విభాగంలో శివలక్ష్మి, జి నవ్యశ్రీ అండ్ ఇద్రీస్ 465 మార్కులు 470కి గాను, బైపీసీ విభాగంలో 431 అవుట్ ఆఫ్ 440, అంటే 431 అవుట్ ఆఫ్ 440 రుక్సానా బేగం, మరియు సిఈసి విభాగంలో 471 అవుట్ ఆఫ్ 500కి గాను 471 సాధించారు. సో రెండవ సంవత్సర ఎంపీసీ విభాగంలో 987, 1000 మార్కులు గాను 987 మార్కులు సాధించారు. అలాగే బైపీసీలో స్టేట్ ర్యాంక్ 988, 1000 మార్కులకు గాను. సిఈసిలో కూడా స్టేట్ ర్యాంక్ 975 మార్కులు, 1000కి గాను. సో అంటే ఇటువంటి రిజల్ట్ గత 15 సంవత్సరాల నుంచి కూడా మేము చూస్తున్నాము. కానీ ఈ సంవత్సరం స్పెషల్ ఏంటంటే రాష్ట్ర స్థాయిలో రాణించదగ్గ, అంటే కార్పొరేట్ విద్యా సంస్థలకు పోటీగా ధీటుగా మేము ఎక్కడో 3 లక్షలు 5 లక్షలు పెట్టి చదివించాల్సిన పరిస్థితి లేకుండా మా అధ్యాపకులు, అంటే అనుభవం కలిగిన అధ్యాపకులచే ఎంతో డిసిప్లైన్గా, అంటే ఇటువంటి కార్పొరేట్ మార్క్స్ కంటే మేము దాటి ముందడుగు వేస్తున్నామని గర్విస్తున్నాం. ఇదే మా ఎండి జిఎన్ నాయుడు సార్ గారు ప్రతిరోజు ప్రతి నిమిషం మాతో పోరాటం చేస్తుంటారు. అయ్యా మనం చెప్పండి, పేరెంట్స్కు ఉన్న విద్యా ప్రణాళికలు ఎట్లున్నాయి, మన దగ్గర మార్క్స్ ఎట్లున్నాయి, మన దగ్గర ఉన్న స్టాఫ్ ఎక్స్పీరియన్స్ ఏంటి, ఇవన్నీ కూడా ఎక్స్పోజ్ చేయండి ప్రతి ఇయర్ అని చెప్తూ వస్తుంటారు. ఇంతకుముందు ఎట్లుందో కానీ ఇప్పుడైతే లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి మనము మీ ద్వారా, అంటే మీ సహకారంతో ప్రతి చిన్న విషయం ఏది జరిగినా కానీ క్యాంపస్లో మీ సహకారంతో ప్రజల్లోకి మేము చాలా సంతృప్తిగా వెళ్ళగలుగుతున్నాం. సో మీ సహకారాలు కూడా ఎల్లప్పుడూ ఉండాలని ఆశిస్తున్నాం. సుబ్బారాయుడు, ప్రిన్సిపల్ ఆఫ్ రీజెన్సీ నలంద జూనియర్ కాలేజ్ రాజంపేట. ఈరోజు వచ్చిన రిజల్ట్ పరిశీలిస్తే కార్పొరేట్ కళాశాలకు ఏమాత్రం తగ్గకుండా ధీటుగా మంచి మార్కులు సాధించినందుకు విద్యార్థులతో తరఫున, పేరెంట్స్ తరఫున, పబ్లిక్ తరఫున మేము అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ సందర్భంలో మేము అనుసరించేటువంటి ప్రధానమైనటువంటి పాలసీ, అంటే ప్రోగ్రామ్ ఏంటంటే P4 అనేటువంటి దాన్ని నేను పాటించాను. ఎందుకంటే నేను వచ్చింది ఈ సంవత్సరం, అంటే 24-25 సంవత్సరంలో నేను ప్రిన్సిపాల్గా ఇక్కడ చేరాను. వచ్చిన తర్వాత P4 అనేటువంటి ప్రోగ్రామ్ నేను స్టార్ట్ చేశాను. ఇది ఏమిటి అంటే, ఫస్ట్ వచ్చేసి స్టాఫ్ విత్ మేనేజ్మెంట్, 1, 2 స్టూడెంట్స్, తర్వాత పేరెంట్స్ అండ్ పబ్లిక్. ఈ యొక్క 4 ఆధారంగా తీసుకొని వారి యొక్క సహకారంతో మా విద్యార్థులకు, మా ఉన్నటువంటి అనుభవజ్ఞమైనటువంటి యొక్క అధ్యాపకుల ద్వారా క్రమశిక్షణతో ఈ యొక్క మార్కులు సాధించడాము. వారందరికీ కూడా మా కాలేజీ తరఫున, మా యాజమాన్యం తరఫున, పబ్లిక్ తరఫున, మా యొక్క స్టాఫ్ తరఫున వాళ్ళందరికీ మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇంటర్మీడియట్కి నేను రీజెన్సీ నలందలో చేరాను. ఇక్కడ ఉన్న టీచర్స్, ఫ్యాకల్టీ చాలా బాగా కేర్ తీసుకునేవారు. ఇక్కడ ఉన్న సిఇఓ సార్, చందు సార్, ప్రిన్సిపల్ సార్ అందరూ బాగా చెప్పేవారు. టీచర్స్ అందరూ కూడా ఏదైనా మాకు పాయింట్ అర్థం కాకపోయినా బాగా దాన్ని అర్థమయ్యేలాగా మాకు చెప్పేవాళ్ళు. ఎన్నిసార్లు అడిగినా చెప్పేవారు. మమ్మల్ని బాగా ఎంకరేజ్ చేశారు.
ప్రతి స్టూడెంట్ చెప్పినట్టే నాకు ఇన్ని మార్క్స్ రావడానికి కారణం మా లెక్చరర్స్ అండ్ మై పేరెంట్స్. మా పేరెంట్స్ కూడా నన్ను బాగా సపోర్ట్ చేశారు. కాలేజ్లో పెట్టి ఏదైనా క్వార్టర్లీ ఎగ్జామ్స్లో కానీ 1-2 మార్కులు తగ్గినా కూడా నెక్స్ట్ టైం అది మిస్టేక్ కాకుండా బాగా పబ్లిక్లో ఆ మిస్టేక్ కాకుండా బాగా మంచి మార్కులు తెచ్చుకోవాలని బాగా సపోర్ట్ చేశారు. అందుకే నాకు ఇన్ని మార్క్స్ వచ్చాయి. ఫస్ట్ ఇయర్లో నాకు 494 మార్క్స్ వచ్చి స్టేట్ ఫస్ట్ వచ్చాను. అలాగే సెకండ్ ఇయర్లో కూడా 975 మార్క్స్ వచ్చాయి, నాకు స్టేట్ ఫస్ట్గా నిలిచాను. మై అంబిషన్ ఇస్ టు బికమ్ అన్ ఐఏఎస్ ఆఫీసర్. మీ అందరి బ్లెస్సింగ్స్తో నేను ఐఏఎస్ ఆఫీసర్ కావాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.